ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 16, 2025. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనములు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. ఈ మాటల్లో అపోస్తలుడైన పేతురు క్రైస్తవులు తమ సమస్యలు, ఆందోళనల గురించి నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయవచ్చని భరోసా ఇస్తున్నాడు. దేవుడు వినయంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు, వాళ్ళను మెండుగా దీవిస్తాడు. బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. బైబిల్లో దేవుని చేయి తరచూ ఆయన రక్షించే, కాపాడే శక్తిని సూచిస్తుంది. క్రైస్తవులు దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆయన చేతి కింద తమను తాము తగ్గించుకొని ఉంటారు. తమ పరిమితులను గుర్తించి తమంతట తాము కష్టాలను దాటలేమని అర్థం చేసుకుంటారు. సరైన సమయంలో అత్యుత్తమ పద్ధతిలో తమకు సహాయం చేసే శక్తి దేవునికి ఉందని నమ్మకంతో ఉంటారు. ఓర్పుతో కష్టాలను సహించేవాళ్ళు దేవుడు చివరికి తమను హెచ్చిస్తాడని, అంటే తమకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మకంతో ఉండొచ్చు. తన సేవకులు ఎప్పటికీ పరీక్షించబడేలా లేదా భరించలేనంత పరీక్షించబడేలా దేవుడు అనుమతించడు. అంతే, వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడు తగిన సమయంలో వాళ్ళకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఆయనకు మన మీద శ్రద్ధ ఉంది కాబట్టి మన ఆందోళన అంతా ఆయన మీద వేయాలి. క్రైస్తవులు వినయంతో ప్రార్థించి తమ ఆందోళనలన్నిటిని కూడా దేవుని మీద వేయచ్చు. క్రైస్తవులు ఒకసారి తమ ఆందోళనలన్నింటినీ దేవుని మీద వేశాక ఎక్కువ కంగారు లేకుండా ఉంటారు. బైబిల్ చెప్పే దేవుని శాంతిని అనుభవిస్తారు. అంతేకాదు, దేవుడు తమకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని వాళ్ళు నమ్మకంతో ఉండొచ్చు. ఎందుకంటే దేవునికి తమ మీద శ్రద్ధ ఉందని, తమను ఆదుకోవడానికి తన అపార శక్తిని ఉపయోగించగలడని వాళ్ళకు తెలుసు కనుక. విశ్వాసం వల్ల కష్టాలు పడుతున్న వాళ్ళని ప్రోత్సహించే మాటలతో పేతురు తన ఉత్తరాన్ని ముగించాడు. వాళ్ళు వినయంగా ఉంటూ దేవుని మీద ఆధారపడితే విశ్వాసంతో స్థిరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళ నమ్మకంతో ఉండొచ్చు. పేతురు మాటలు ఈ రోజుల్లో హింసలు పడుతున్న క్రైస్తవులకు కూడా అలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.